అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ. సెప్టెంబర్ 5th అదేనండి టీచర్స్ డే రోజు మా పెద్దమ్మాయి బర్త్డే అనమాట. ఇంకా నాకు ఫీవర్ వచ్చినా కూడా తన బర్త్డే అయితే సెలబ్రేట్ చేయాలి కదా. స్కూల్కి అయితే వెళ్ళి వచ్చిందండి, స్కూల్లో అయితే సెలబ్రేట్ చేసుకొని వచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ నేనైతే ఎందుకులే అమ్మా ఈవినింగ్ ఎక్కడికి వద్దులే, నాకు హెల్త్ బాగాలేదు, ఇంకొక రోజు ఎప్పుడైనా వెళ్దామని చెప్తే ఇంకా కాలికి పడుకొని పోయిందండి. 2:30కి అలా పడుకునింది. ఈవినింగ్ 6:30 అవుతున్నా లెగడలేదు. నేను ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా, మా అమ్మ వాళ్ళు గోల్డ్ కొనిచ్చారని చెప్పి. గోల్డ్ కొనడానికి వెళ్దామని ఎంతగా లేపినా కూడా లెగలేదండి, అలిగి పడుకుందనమాట. నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినన్నావు కదా, నేను ఎక్కడికి రాను అంటుంది. ఇంకా సరే బర్త్డే రోజు ఎందుకు ఏడిపించడము అంటుంటే మా పేరెంట్స్ సరే అని తను తీసుకొని అయితే ఇలా బయటకు వచ్చేసామన్నమాట. గోల్డ్ కొని ఇంటికి వచ్చేసరికి టైం అయితే దాదాపు 8:30 అలా అయిందండి. మళ్ళీ అక్కడ నుంచి కొంచెం పిల్లల్ని ఫ్రెష్ చేసుకొని మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి దాదాపు 9:15 అయిందనమాట. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది మేము లోపలికి ఎంట్రీ చేయంగానే. ఇంతకుముందు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము అదే ఫస్ట్ టైం అనమాట ఇలా బయటికి రిసార్ట్స్కి వెళ్ళడము. కాబట్టి మేమైతే టేబుల్ బుక్ చేయలేదు. అప్పుడు మా మ్యారేజ్ డేకి 21st ఏప్రిల్కి అయితే చాలా క్లౌడ్ ఉన్నింది. కాబట్టి మేము టేబుల్ బుక్ చేయకపోవడం వల్ల మా డిన్నర్ అయితే చాలా లేట్ అయింది. కాబట్టి ఈసారి ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పి లోపలికి ఎంటర్ అవ్వగానే వెళ్ళి టేబుల్ బుక్ చేయమని చెప్పాను మా హస్బెండ్కి. అక్కడికి వెళ్తేను వాళ్ళు లేదు సార్ ఇవాళ ఫ్రీగా ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి డిన్నర్ చేసేయచ్చు అని చెప్పారనమాట. ఇంకా అందుకని పిల్లల్ని అయితే కొన్ని రైడ్స్ ఆడిపిద్దామని చెప్పి, మా పిల్లలు ఇక్కడ తిరగడానికి కాదు కానీ ఈ రైడ్స్ ఆడడానికే వస్తారండి. ఇంకా రాగానే ఎవరికి నచ్చిన రైడ్లో వాళ్ళు ఎక్కిపోయారు మా ఇద్దరు పిల్లలు. అక్కడ ఏదో కాలేజ్ ఫేర్వెల్ పార్టీ ఏదో జరుగుతుందండి, వాళ్ళు గెట్ టుగెదర్. వాళ్ళైతే ఇంకా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిగోండి చూసారా ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. ఇంకెప్పుడు ఈ నవరాత్రులు వస్తున్నాయి, నవరాత్రులకి వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టే అనిపించింది అనమాట నాకు. ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నేను నా కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్స్ లేవు. కానీ నేను జాబ్ చేసేటప్పుడు ఎయిర్లైన్స్లో ఉండేవన్నమాట. కానీ నేను చాలా తక్కువగా వెళ్ళేదాన్ని, ఎందుకంటే మా డాడీ మమ్మల్ని చాలా రిస్ట్రిక్టెడ్గా పెంచాడనమాట. అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు, అది చేయకూడదు ఇది చేయకూడదని. కాబట్టి మాకు ఈ పార్టీస్ అయితే అంత ఐడియా లేదు. ఇంకా అక్కడ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఇంకో మా పిల్లలు అయితే చూస్తున్నారు. ఆ సౌండ్స్కి నాకైతే తలనొప్పి వచ్చేసిందండి. నేనైతే బయటకు వచ్చేసాను. ఇంకా మా చిన్నోడికి చెవులు ఎక్కడ అదురుతాయి అని చెప్పి వాళ్ళ నాన్న జాగ్రత్తగా చెవులు మూసి నిలబెట్టుకున్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ మా అమ్మ నాన్నకి అన్నీ చూపిస్తున్నాడు అక్కడ ఇక్కడ. ఇంకా నాకైతే బాగా నీరసంగా అనిపించి నేనైతే మా మూన్గాడిని తీసుకొని వాడిని ఆడిపిస్తే అలా కూర్చుని పోయాను. ఇంకా అంతలోపలే మా మూన్గాడు అయితే ఎమ్మి అన్నాడు. అదే అండి ఆకలేస్తుందని చెప్పాడు అనమాట. ఇంకా అందుకని వచ్చేసి డిన్నర్కి అయితే మేము ప్రిపేర్ అయిపోయాము. ఎక్కడికి వెళ్ళినా మా మూన్గాడికి మా పెద్దమ్మాయికి ఫేవరెట్ డిష్ ఏంటంటే డ్రై మంచూరియన్ అనమాట. ముందు స్టార్టర్స్లో అది ఇచ్చిన తర్వాతే మిగతావి తినరో అవుట్ ఆఫ్ క్వశ్చన్, కానీ ముందు డ్రై మంచూరియన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా అదైతే ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా మేమైతే రోటీ కర్రీస్ అక్కడ తిన్నామన్నమాట. మన సైడ్ అయితే నాన్ వెజెస్ ఏదైనా హోటల్స్ బిర్యానీస్ ఉంటాయి బయటకు వెళ్తే. ఈ రాజ్కోట్లో నాన్ వెజ్ హోటల్స్ చాలా తక్కువ అండి, అది కూడా సిట్టింగ్ ఉండేది అయితే ఇంకా చాలా తక్కువ. ఇక్కడ ఎందుకు నాన్ వెజ్ బయట నాకు అంత హైజెనిక్గా అనిపించేది, అందుకే నేను నాన్ వెజ్ అంటే బయట ప్రిఫర్ చేయను, వెజ్ అయితేనే ప్రిఫర్ చేస్తాను అనమాట. నాన్ వెజ్ అనుకున్నామంటే అది ఇంట్లోనే పార్టీ జరిగిపోవాల్సిందే. ఇంకా అందుకని చెప్పి ఇంకా మా డాడీ వాళ్ళు కూడా చాలా తక్కువ అనమాట ఇలా బయటకు వెళ్ళి తినడం. నాకు చాలా మంచిగా అనిపించింది మా మమ్మీ వాళ్ళతో అలా బయటకు వెళ్ళి తినడము. ఇదిగోండి రైడ్స్ కాయిన్స్ ఎన్ని బోల్డ్ అంటే బోల్డ్ కొని పెట్టేశాడు వాళ్ళ నాన్న. ఇంకా బర్త్డే రోజు వాళ్ళ పెద్ద కూతురిని హర్ట్ చేయకూడదని చెప్పి ఇంకా వాళ్ళు ఆడినన్ను ఆడారు. ఇంకా నేను ఈ గేమ్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఈ గేమ్ నేమ్ కూడా నాకు తెలియదండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఆడారనమాట. సరే ఈసారి ఆడదామని చెప్పి మేము కూడా ట్రై చేసాము. నేను మా హస్బెండ్ ఆడినప్పుడు అయితే మా హస్బెండ్కే స్కోర్ వచ్చింది, నాకైతే ఒక్క గోల్ కూడా అవ్వలేదండి. ఇంకా తర్వాత కాయిన్ మిగిలిపోయింటాను. ఇంకొకసారి మా పిల్లలు ఇద్దరు ఆడారు. ఇంకా కాయిన్ మిగిలితే నేను చెప్పాను మీ ఇద్దరు మామ అల్లుళ్ళు ఆడండి అని చెప్పి మా డాడీకి మా హస్బెండ్కి ఇచ్చాను. నా బర్త్డే అయితే మేము ఓన్లీ చాక్లెట్స్ పక్కన పంచి స్కూల్లో పంచి క్లాస్లో పంచి అంతే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడైతే ఈ పిల్లలకి పూటకి బర్త్డే సెలబ్రేట్ చేయమని చెప్తున్నారండి. ఏం చేస్తాం, వాళ్ళ డిమాండ్స్ అలా ఉన్నాయి. ఇంకా అందుకే మా పాప బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసాము. లాస్ట్గా ఫైనల్గా మా హస్బెండ్ మా డాడీ ఆడారండి గేమ్. మా డాడీ ఇలా గేమ్స్ ఆడడం నేను ఎప్పుడు చూడలేదు, కానీ బయటకు వెళ్ళడం కూడా మేము చాలా తక్కువ అని చెప్పాను కదా. కానీ మా డాడీ గేమ్ ఆడాడండి. 3 టైమ్స్ గోల్ కొట్టాడనమాట అల్లుడి మీద. నాకు చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే మా డాడీ వాళ్ళు చాలా తక్కువగా బయటకు వస్తారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెర్సీ హనీ. బాయ్.